మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీ బంధువర్గంతో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి మీరు మధ్యవర్తులతో కలిపి సంప్రదించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం, తండ్రి తరపు బంధువులతో కావచ్చు లేకపోతే ముఖ్యులైన ఆత్మీయులతో కావచ్చు అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళడానికి మీ పెద్దల సహకారంతోనే మీరు ముందుకు వెళ్ళడానికి కృషి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో కూడా కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసుకోకుండా విద్యాపరంగా నూతన ఆలోచనలతో అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి విద్యార్థులు ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా పెద్దలతో కావచ్చు కుటుంబంలోని వ్యక్తులతో మీకు ఏదైనా కోల్డ్ వార్ లాగా అంటే వారితో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా కొంత వీలైనంత వరకు ఏదైనా సమస్యలున్నా మంచిగా చర్చించుకొని సమస్యల్ని అధిగమించే ధోరణిలో ముందుకు వెళ్ళి ప్రశాంతతను ఏర్పరచుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహ వాతావరణంలో అసౌకర్యాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. విద్యాపరంగా కాన్సన్ట్రేషన్ పెంచుకునే నేపథ్యంలో వీలైనంత వరకు హయగ్రీవాయనమః అనే శ్లోకాన్ని కూడా పఠించాలి. విద్య మీద కాన్సన్ట్రేషన్ని పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేయాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే గృహ సౌఖ్యం విషయంలోనూ నూతన విషయాలు నేర్చుకునే అంశంలోనూ విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లోనూ తగిన విధంగా ప్లాన్ చేసుకొని శ్రద్ధగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో కొన్ని సందర్భాల్లో లేకుండా ఉండడం ఒకటి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఒకటి కనబడుతుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు లేకపోతే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు.